వీడియో ఈరోజు అమ్మతో ఇంటర్వ్యూ చేస్తున్నా. నేనైతే ఇంకా రెడీ కాలేదు, రెడీ కావాలి. రెడీ అయితే కనిగిరి వెళ్ళాలి. ఇప్పుడైతే అమ్మతో ఒక వీడియో తీద్దామన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఎట్టున్నా సరే అమ్మతో ఒక వీడియో తీయాలనేది ఇస్తున్నా. పాపం ఇన్ని మొక్కలు నాటింది కదా, ఇంత కష్టపడి ఒకసారి అమ్మని చూపిద్దాంలే అని ఈ వీడియో అయితే చేస్తున్నా. సరే అయితే మా వాళ్ళందరికీ బాయ్ చెప్పుమా, మంచిగా నా వీడియోస్ చూడమని చెప్పుమా. చెప్పు బాయ్ అమ్మ. ఆడ ఎవరు ఉన్నారమ్మా? ఎవరొక్కరు చూస్తారు. సరే అయితే మా అమ్మ అయితే బాయ్ చెప్పింది. సరే ఉంటా, మరి నాకు టైం అవుతుంది. కనిగిరి పెంచాలనేది అమ్మ దగ్గర నేర్చుకోవాలి. ఫుడ్ ఎలా పెట్టాలనేది కూడా అమ్మ దగ్గరే నేర్చుకోవాలి. ఇక అమ్మతోనే మాట్లాడిస్తా ఈరోజు అయితే. నేను ఏ రాళ్ళల్లో కూడా మొక్కను పెంచిద్ది అమ్మ, చెయ్యి అలాంటిది. ఇదిగో ఇక్కడ చూడండి బంతినారు ఎలా ఉందో, ఇటు చూడండి అసలు ఎక్కడ పడితే అక్కడ మొక్కలే. అమ్మ ఇంటి చుట్టూ పెంచుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు కూడా మొక్కల్లోనే ఉంది. అమ్మతో ఈరోజు ఇంటర్వ్యూ. అమ్మను ఎప్పుడు ప్రతిసారి చూపిద్దాం అనుకుంటా, అంటే అమ్మ చేసే పనులు ఏందా అనేది మీకు క్లియర్గా చెప్దామని వీడియో తీస్తున్నా. సరే ఒకసారి అయితే అమ్మతో మాట్లాడదాము. ఆమెకు తెలియదు, ఇప్పుడే వచ్చి ఆమెతోటి మాట్లాడిస్తా. కానీ అమ్మ బాగా మాట్లాడిద్ది వీడియోకి. సరే ఒకసారి మాట్లాడిస్తానుండండి. ఆమెకి ఈ వీడియో తీస్తున్నాననేది ఇప్పుడు తెలియదు. నేను ఊరికే మాట్లాడిద్దాంలే అన్నట్టు వస్తున్నా అమ్మ దగ్గరికి. ఏం చేస్తున్నావమ్మా? ఆహా, ఈ మొక్కలన్నీ ఎన్ని రోజులైంది బంతి మొక్కలు నాటి? ఎన్ని రోజులైంది? 2వ నెల ఇది నాటి. పెద్ద పెద్ద అయిపోయినాయి. మందు ఏమన్నా పెట్టావమ్మా? మందులు పెట్టావంటే పోతాయి ఇంతకి. బంతి చెట్లు భలే ఉన్నాయి అసలు. ఎక్కడ తెచ్చావమ్మా? నారు పోసావా? ఊర్లో అందరికి ఇచ్చావా? అందరు మీ బంధువులేనా ఏంది? అందుకేనా అంత బాగుంటారు అందరు? గుడికి, బడికి, ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చావు నారంతా? బడికి కూడా. స్కూల్లో కూడా నాటారా? ఓ, నువ్వు పోసినారే బంతినారు. అయితే నాయనమ్మను బాగా చూసుకుంటావు జేసిని? ఏందా నిన్న ఒక మాట చెప్పిందే మీ అమ్మ సరిగ్గా చూడదని. మీ బాండింగ్ బాగానే ఉంటుంది. అయితే మీరిద్దరు బాగానే ఉంటారు, కొట్టుకోకుండా తిట్టుకోకుండా? ఇదే పని అమ్మా ఇంకా నీకు ఉదయం లేచినప్పటి నుండి? ఇంట్లో కూడా పని ఉంటుందా? ఫుల్ పని ఉంటుంది. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? ఎందుకని? తాత చదివిలేదా? ఎందుకంటావు? ఏంది స్కూల్కి పోయా? ఆ చెట్టు ఏంది మా జిల్లేడు చెట్టా అది? అంటే అయితే మందార చెట్లు కూడా ఎన్ని వేసినావు మా? అసలు చాలా వేసినావు కదా మందార మొక్కలు. ఇట్లా పెంచడానికి అంటే కొమ్మలు నాటుతావా? కొమ్మలు నాటితేనే వస్తాయా? అందరికి ఊర్లో వాళ్ళందరికి ఇస్తూ ఉంటావా? ఈ మిరప చెట్లు ఎప్పుడైనా కాసినాయామా? బెండ చెట్లు అవన్నీ ఎందుకని నాటింది? ఈడ తోటకూర చెట్టు చూడు అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. పప్పులో పెడతావా ఇది అప్పుడప్పుడు? అయితే మా ఏం చేసినావు ఈరోజు వంటలు? ఎవరి కోసం? ఎవరి కోసం చేసావు? ఎవరు ఆ పిల్లలు? మీ పిల్లలు? ఓహో, ఇక్కడేం సీతాఫలం చెట్టు చాలా పెద్దది చేసావే. ఇంకేందమ్మా ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందమ్మా? 200 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉందా? అంతా చెట్టు అంతా పోయి ఇంకా కొంచెం మొద్దులాగా తయారైంది కదా.
ఈ గుండ్లు రెండు ఇక్కడికి తేల్చారా? ఇక్కడికి జరిపినట్టున్నారు కదా. ఆహా, ఇయా అటువైపు ఉన్నాయి కదా, ఇంతకుముందు అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నాయి కదా. ఇటు రెంటని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో ఉంచారు. ఇంతకుముందు గింజలు అంటే గింజలు దొక్కిచ్చే వాళ్ళమా దీంతో. ఇంతకుముందు ఈ మిషన్లు రాకముందు సజ్జ కంకులు కానీ వేరుశనక్కాయలు కానీ, వేరుశనక్కాయలు కాదులే, రాగి అవన్నీ రాగులు అన్నీ దీని కింద నలిగితే గింజలు అవుతాయి కదా, కంకులు పోస్తే. అది ఇది పత్తి చెట్టు. పూలు భలే పూసినాయి మా, అసలు ఈ భలే ఉన్నాయి అసలు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఏం చెట్టు అది? శివుడికి ఇష్టమైంది ఏంది అది? ఏం చెట్టు గుర్తు రావట్లేదా? అమ్మకు భక్తి ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంటుంది, చాలా భక్తి. తాతకు ఉండేది కదా అలా భక్తి. తాత నాకు బాగా గుర్తుంది మా. ఇంకా ఈ బంతినారు ఇంకా ఉన్నట్టుంది ఇక్కడ. ఆగు చూపిద్దాం. ఇదిగో బంతినారు. మీకు ఎవరికన్నా కావాలంటే మా నడిపన్న నెంబర్ ఇస్తా, నడిపన్న నెంబర్కి ఫోన్ చేసుకోండి, అమ్మ పంపించిద్ది. ఓకేనా? ఇదంతా ఎక్కువ పోస్తున్నారు కదా, ఈ వినాయక చవితి నుంచి ఇచ్చిందంట. ఇది మా నూరు వరహాల కాదు. ఏం చెట్టు అంటే ఈ చెట్టుకి కింద పడకూడదు కదా, కింద పడకూడదు, ఇట్లా పడతాయి భూమిపై. ఏమి చెట్టు మా అసలు నాకు అర్థం కావట్లేదు, గుర్తు రావట్లేదు. ఏంటంటే ఆగాగు చెప్తా, గుర్తు రావట్లేదు. మాట్లాడుతుంది నూరు వరహాలు కాదు, అంత మొక్కి చెట్టుకి మందార పూలు ఉన్నాయి. అసలు ఏంది మా ఇంత బాగా పూపించావు. ఇక్కడ మునగ చెట్టు వేసావు. ఇంకా ఇదేంది జామాయ చెట్లు కూడా నాటారు మధ్యలో. ఇక ఎక్కడ లైన్ వేసారా? ఈ లైన్ మొత్తమా? అబ్బో, అన్నీ నువ్వే నాటుతావామా? నాయన నాటడా? మా నాయన అంటాం మేము, అదేలే తేడా. ఎన్ని పూలు పెడతామా, ఒకటి సరిపోయిద్ది కదా. మొక్కలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ చూడు, ఇందాకేమో అన్ని మొగ్గలు, ఇప్పుడేమో చూడండి అసలు ఎంత బాగా ఇచ్చున్నాయో. ఈ కలర్ చిన్నప్పటి నుంచి నాకు భలే ఇష్టం అసలు. ఈ టేబుల్ రోజు అయితే మాకు చిన్నప్పటి నుంచి కుండీల్లో వేసేవాళ్ళము, ఇప్పుడైతే నేల మీద వేసాంలే. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇందాక అన్నీ మొగ్గలు ఇవన్నీ, ఇప్పుడైతే పూసినాయి, మొత్తం విచ్చి ఉన్నాయి చూడండి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు. నిజంగా ఇలాగా అన్ని చోట్ల ఇలాగ కుప్పలు నాటేస్తే భలే ఉంటుంది కదా అసలు. అక్కడక్కడ నాటింది అమ్మ, అసలు భలే ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు. నాకైతే ఇవి భలే నచ్చినాయి అసలు. చిన్నప్పుడు మేము ఈ టేబుల్ రోసే దగ్గరే ఉండేవాళ్ళము. ఎన్నింటికి పోస్తాయో కూడా మేము అసలు లెక్క పెట్టేవాళ్ళం బాగా కూర్చొని, వీటి కుండీల దగ్గర కూర్చొని. ఇప్పుడైతే ఈరోజు నేను అసలు ఈ 3 రోజుల నుంచి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ పూలతోటి. అసలు ఎంత బాగున్నాయో. ఈ కలర్ అసలు వీడియోలో ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఇట్లా మామూలుగా రియల్గా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో రేపు పూసే పూలు. ఇది ఇటు చూడండి అసలు, దగ్గరగా చూస్తేనే ఈ ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఇట్లా చూస్తుంటే కూడా. నిజంగా మొక్కలంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇది తెలుస్తుంది. మామూలుగా చెప్తుంటే అర్థం కాదులే, కానీ కొంతమందికి ఇలా. ఇది చూడండి అక్కడక్కడ వేసి భలే పెట్టింది అమ్మ అయితే. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ బంతి నారు ఇలా నాటడం కూడా ఒక హార్ట్ ఉంటేనే. అమ్మకి అది చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మొక్కలంటే బాగా ఇష్టం అమ్మకి, అందుకే నాటుకుంది ఇట్లా. చాలా బాగున్నాయి కదా ఇట్లా నాటితే. ఈ చెట్టు
ఈ చెట్టు దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ ఈ పూలు పూస్తే కూడా భలే ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. అది అటువైపు కొన్ని నాటింది, ఇదిగో ఇక్కడ కొన్ని నాటింది. బంతి నారు మొత్తం ఇదంతా బంతి చెట్లే. ఇది ఇక్కడైతే ఈ పూలు చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఇక్కడి నుంచి విడిగా చూస్తుంటే చాలా అందంగా ఉంది. అసలు వీడియోలో నాకు అంతగా కనిపించట్లేదులే, అంత బాగా అనిపించట్లేదు. అసలు రియల్గా చూడాలి, ఇలాంటివి రియల్గా చూస్తేనే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగుందో. ఈ గడ్డిలో కూడా అసలు భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. బాగున్నావా? బాగుంది. చాలా రోజులైంది నిన్ను చూసి. కాళ్ళు నొప్పులు వచ్చినాయా? అదేలే, అది పరిస్థితి. మా ఇంట్లో ఇట్లా వీడియో తీస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు పాపం ఇటు పోతా పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళు పలకరించే వరకు ముందే నేను కూడా పలకరిస్తూ ఉంటా. అంటే మన సొంత ఊరు కదా ఇది, మన సొంత ఊరిలో మన వాళ్ళతోటి మాట్లాడితే ఆ హ్యాపీనెస్సే వేరు.